అందరికీ మరణాత. గొంగళి పురుగులో నుండి మనము నేర్చుకోవలసినది. గొంగళి పురుగు దాని శరీరమంతా వెంట్రుకలతో నిండి ఉంటుంది. దానిని ఎవరూ ముట్టుకొనరు, ఇంటిలోనికి రానివ్వరు. అంత అసహ్యముగా చూస్తాము. అది కొన్ని రోజులు ఏకాంతముగా గూడు కట్టుకొని కొన్ని రోజులు నివసించును. తరువాత దాని స్థితి, దాని గతి మారుతుంది. అది సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. అప్పుడు దానిని చూచిన వారు దానిని ముట్టుకోవడానికి ఇష్టపడతారు. దానికి రెక్కలు వస్తాయి, చక్కని రంగులతో కూడిన ఆకారం వస్తుంది. అది చక్కగా ఆకాశంలో ఎగురుతుంది. అలాగే మనము మన యేసయ్య పాదముల దగ్గర నిత్యము ఆయనతో సహవాసము చేస్తే మనలో ఉన్న పాపములు పోయి పరిశుద్ధత వస్తుంది. మనలో ఉన్న చెడ్డ గుణాలు పోయి దేవుని గుణాలు వస్తాయి. మనకు క్రీస్తు రూపము వస్తుంది. కనుక అందరము ప్రభువుతో సహవాసము చేద్దాం. అందరికీ మరణాత.